హాయ్ యోయోయోస్ సబ్స్క్రైబ్ చేసేప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దే. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ లా వచ్చేస్తాయి. గుర్తుంటుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఒక హిట్ కొడితే చాలు ఎవరైనా పారితోషికం పెంచేస్తారు. అయితే ఏంటి రెమ్యునరేషన్ పెంచారట కదా అని అడిగితే మాత్రం అబ్బే అదేం లేదండి అంటారు. కానీ పెళ్లి చూపులు హీరో విజయ్ దేవరకొండ మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడుతున్నాడు. తాను పారితోషికం పెంచేసినట్లు అతను ఓపెన్ గా చెప్పేశాడు. తన పారితోషికం కోటికి దగ్గరగా ఉందని కూడా అతను చెప్పడం విశేషం. పెళ్లి చూపులు సినిమాతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకున్నారా అని తన కొత్త సినిమా ద్వారకా ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసిన విజయ్ దేవరకొండను అడిగితే, క్యాష్ చేసుకోవడం అంటే చేసుకున్నాను, రెమ్యునరేషన్ కాస్త పెంచాను, ప్రస్తుతానికి కోటికి దగ్గరలో తిరుగుతున్నాను అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు అతను. పెళ్లి చూపులు తర్వాత ద్వారక కథ మీ దగ్గరికి వచ్చి ఉంటే ఈ సినిమా చేసేవారా అని అడిగితే, ఖచ్చితంగా ఈ కథ పెళ్లి చూపులు తర్వాత వచ్చి ఉన్నా చేసేవాడిని, అంత బాగా నచ్చింది నాకు అని విజయ్ అన్నాడు. పెళ్లి చూపులు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ద్వారక గురించి జాగ్రత్త పడ్డారా, ఏమైనా మార్పులు చేశారా అంటే, పెళ్లి చూపులు సినిమా విడుదలయ్యే సమయానికే పాటలు తప్ప సినిమా చాలా వరకు పూర్తయింది, అందుకే మార్పులేమీ చేయలేదు. అయినా నేను పనిచేసింది సీనియర్ టీంతో, నేను మార్పులు చెప్పేంత సీన్ లేదు అని విజయ్ దేవరకొండ చెప్పాడు.